ఎన్నో ఆనందాలు, మరెన్నో జ్ఞాపకాలు, గుండెల నిండా మధురానుభూతులు. ఇలా దీపావళిని ఎంతో సంతోషంతో జరుపుకున్నారు వాళ్ళంతా. పండగ ముగిసింది, తిరిగి రొటీన్ లైఫ్లో పడిపోవాలి. ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకోవాలి. పొద్దున లేస్తే ఆఫీసులకు బయలుదేరాలి, ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి. ఇలా ఎన్నో ఆలోచనలతో బస్సు ఎక్కిన వాళ్ళంతా దారిలోనే తమ జీవితాలు తెల్లారిపోతాయని కలలో కూడా ఊహించుండరు. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పోయింది కేవలం ప్రాణాలు మాత్రమే కాదు, ఎంతోమంది ఆశలు సమాధి అయ్యాయి. 1-2 కాదు, 20 కుటుంబాల్లో చిచ్చు పెట్టింది ఈ ఘోర ప్రమాదం. ఎటు చూసినా కాలిన మృతదేహాలు, బూడిదైన బతుకులు తప్ప ఇంకేం లేదు. కర్నూలు బస్సు ప్రమాదం అనూషారెడ్డి కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. బెంగళూరులో దిగి క్షేమంగా చేరుకున్నానంటూ కూతురు ఫోన్ చేస్తుందని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలిసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ వెంటనే కష్టపడి ఉద్యోగం కూడా సంపాదించింది. ఇప్పుడిప్పుడే జీవితంలో సెటిల్ అవుతోంది. మంచి ఉద్యోగం, ఒక్కో మెట్టు ఎక్కాలి, మంచి దుస్తులు, కారు కొనుక్కోవాలి, అమ్మా నాన్నను బాగా చూసుకోవాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి. ఇలా ఒక్కటి కాదు, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంది అనూష. దీపావళి సెలవులకు ఇంటికొచ్చిన అనూష అమ్మా నాన్నతో ఆనందంగా గడిపింది. మళ్ళీ ఆఫీస్కు వెళ్లే టైం వచ్చింది. కానీ ఈసారి ఆమె ఆఫీస్కు వెళ్లలేకపోయింది. విధి వక్రించడంతో అనంత లోకాలకు వెళ్లిపోయింది అనూష. తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరు గ్రామానికి చెందిన అనూషా రెడ్డి 22 ఏళ్లకే ఉద్యోగం సంపాదించింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. దీపావళికి ఇంటికొచ్చింది. తల్లిదండ్రులతో ఆనందంగా గడిపింది. సెలవులు అయిపోయాయి. ఆఫీస్కి వెళ్లాల్సిన టైం వచ్చింది. వెంటనే ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంది. సాయంత్రం బస్ ఎక్కితే పొద్దునకి బెంగళూరులో దిగిపోతుంది. స్వయంగా తండ్రి అనూషను బస్ ఎక్కించాడు. హైదరాబాద్ లోని లక్డీ కపుల్లో పికప్ వ్యాన్ ఎక్కి ఆ తర్వాత వి కావేరీ ట్రావెల్స్ కు చెందిన లగ్జరీ స్లీపర్ బస్ ఎక్కింది అనూష. ఆమెకు బస్సులో అప్పర్ బెర్త్ దొరికింది. తన బెర్త్లోకి వెళ్లిన వెంటనే ఆమె కాసేపు మొబైల్ చూసింది. తల్లిదండ్రులతో గడిపిన దీపావళి రోజుల్ని గుర్తు చేసుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది. అదే ఆమెకు చివరి రాత్రి అయింది. రాత్రి 2:30 దాటింది. బస్సులో ఒక్కసారిగా అలజడి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. చుట్టూ పొగ అలుముకుంది. పరిస్థితి గమనించిన అనూష అప్పర్ బెర్త్ నుంచి కిందకి దిగేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బస్సుకు ముందు భాగంలో ఆమె బెర్త్ ఉండటంతో క్షణాల్లో అగ్ని కీలలు చుట్టుముట్టాయి. కూతుర్ని బస్సు ఎక్కించిన అనూషా రెడ్డి తండ్రి పొద్దున్నే నిద్రలేచి ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలవాటు ప్రకారం టీవీ పెట్టగా బస్సు ప్రమాదం గురించి తెలిసింది. అది తన కూతురు ఎక్కిన బస్సేనని ఆయన గ్రహించిన కొన్ని నిమిషాలకే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. నా పేరు స్వరూప, మాకు మా మామయ్యే. అయితే వాళ్ళ కూతురు పండగకు వచ్చింది. పండగకు వచ్చి మళ్ళీ ఇప్పుడు రేపు బెంగళూరులో డ్యూటీ కదా, డ్యూటీ గురించి నేను సాయంత్రం 4 గంటలకు తీసుకెళ్ళి ముత్తుకుల్లో బస్సు ఎక్కించి వచ్చిన వాళ్ళ నాన్న. ఇక మళ్ళీ తెల్లారంగా టీవీ పెట్టి చూస్తే ఫోన్లు ఇట్లా వస్తాయి కదా, అన్ని ఫోన్లు చేస్తే కలుస్తలేమంట. కలవకుంటాక ఇక దాంట్లో లైన్లు చూసి అదే బస్ అని వాళ్ళకు గుర్తింపు వచ్చి ఇట్లా అని బాధపడితే ఏడుస్తుండ్రు. అందుకని ఇప్పుడు చూసుకోవాలని ఐసై రమ్మంటే మళ్ళీ పోయి చూసుకోవాలి కదా అని పోయిరన్నట్టు. దీపావళికి నవ్వుతూ ఇంటికొచ్చిన ఆ బంగారు తల్లి మాంసపు ముద్దగా మారింది. ఘోర ప్రమాదంలో అనూష కాలి బూడిదైంది. చిన్న మూటలో ఆమె మృతదేహాన్ని DNA టెస్టుల కోసం తరలించారు. కర్నూలు బస్సు యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం మాటలకు అందనిది. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్య, కొడుకును పోగొట్టుకున్న తల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబంలో కన్నీళ్లే కనిపిస్తున్నాయి. అయితే రమేష్ కుటుంబానిది మాత్రం మాటలకు అందని విషాదం. ఈ ప్రమాదంలో రమేష్ కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతయింది. గోళ్లవారిపల్లె, నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని ఈ గ్రామంలోనే రమేష్ పుట్టాడు. ఇక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నాడు. రమేష్ తండ్రి మాలకొండయ్య కూలి పని చేసేవాడు. ఆ తరువాత 2 గేదెలు కొని జీవనం సాగించాడు. కుటుంబ స్తోమత వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకపోయాడు రమేష్. అయినప్పటికీ కష్టపడి బెంగళూరులో ఉద్యోగం సంపాదించాడు. వరుసకు అక్క కూతురైన అనూషను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల దాంపత్యానికి గుర్తుగా శశాంక్, మాన్యత జన్మించారు. అలా మెల్లగా కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు తండ్రిని చూసుకుంటూ వస్తున్నాడు రమేష్.
ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న దశలో ఆ కుటుంబాన్ని వి కావేరి బస్సు ప్రమాదం మింగేసింది. తనకొచ్చే 15,000 రూపాయల జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన రమేష్ దీపావళి పండగకు ఒక రోజు ముందు గోళ్లవారిపల్లె వచ్చాడు. కుటుంబంతో పాటు 4 రోజులు ఇక్కడే ఉన్నారు. ఈ ఇంట్లోనే పిల్లలు ఆడుకున్నారు. తాతతో ఎంతో సంతోషంగా గడిపారు. ఈ 4 రోజుల్లో తండ్రికి కావలసినవన్నీ సమకూర్చి పెట్టాడు రమేష్. కాస్త అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స కూడా చేయించాడు. కుటుంబాన్ని ఇక్కడే ఉంచి తను బెంగళూరు వెళ్లాడు. కొన్ని రోజులకు తిరిగొచ్చి కుటుంబంతో పాటు హైదరాబాదు వెళ్లాడు. అక్కడ్నుంచి నేరుగా బెంగళూరు వెళ్లేందుకు వి కావేరి బస్సులో టికెట్లు బుక్ చేశాడు. 2 అప్పర్ బెర్తులు, మరో 2 లోవర్ బెర్తులు దొరికాయి. దీపావళి సంబరాలు చేసుకున్న ఆనందంతో అంతా బస్సెక్కారు. అదే వాళ్ల ఆఖరి ప్రయాణమయ్యింది. బిడ్డలు ఇద్దరు మటుకు అచ్చగా ముచ్చటగా ఉన్నారు. ఆమె వాళ్ళ అమ్మ మన పోయిన ఆదివారం వచ్చి తీసుకుపోయింది. సెలవులు వచ్చినాయి తీసుకుపోతానని తీసుకుపోయింది. పోయిన ఆదివారం వాళ్ళ అమ్మ తీసుకుపోయింది. అతనమ్మ నేమకి ఒక్క కొడుకు ఒక్క కూతురు. కొడుకు 20 ఏళ్ళకి పెళ్లికి ఎక్కువ వచ్చిన అబ్బాయి చచ్చిపోయిండు. ఆ అమ్మాయి అంటే తమ్ముడికి ఇచ్చుకున్నది. ఇవాళ ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఆయనకి ఏమీ లేదు. 4 పోయినంటే ఒక్క కుటుంబంలో భలే ఘోరంగా ఉంది నాయన. ప్రమాదంలో రమేష్ కుటుంబం మొత్తం కాలి బూడిదయింది. మృతదేహాల్ని గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా పోయింది. దీంతో DNA ఆధారంగా మృతదేహాల్ని గుర్తించడం కోసం గ్రామం నుండి అతని సోదరిని, తల్లిని అధికారులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కర్నూలులో జరిగిన ఘటన మా ఊరు పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు, తల్లి, తండ్రి, 2 పిల్లలు హఠాత్తుగా ఇదయ్యింది సార్. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ట్రిప్ పరంగా హైదరాబాద్ పోయినారంట. వచ్చేటప్పుడు రిటర్న్లో ఇది ఘోరం జరిగిందంట. మాకు ఉదయం తెలిసింది. దాని నుంచి ఇంకా మేము తేరుకోలేకపోతున్నాం సార్. ఈ వయసులో తనకు తోడుగా ఉండాల్సిన చెట్టంత కొడుకు మృతి చెందడంతో తండ్రి మాలకొండయ్య విలవిల్లాడిపోతున్నాడు. తన పేదరికానికి తోడు ఇప్పుడు కొడుకు కూడా లేకపోవడంతో ఆ తండ్రిని ఓదార్చడం ఎవ్వరి తరం కావడం లేదు. గోలారపల్లిలో ఈ రమేష్, అనూష, శశాంక్, మన్మిత వాళ్ళ కుటుంబం వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. రాత్రి ఒక హైదరాబాద్ టు బెంగళూరు బస్సు ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకోవడం, కర్నూలు వచ్చేసరికి బైకు ఎదురుగా రావడం, యాక్సిడెంట్ కావడంతో బస్సు ఫైర్ అయింది. రమేష్ కుటుంబం వాళ్ళ భార్య, 2 పిల్లలు అందరూ కూడా ఆ బస్సులో దగ్ధం కావడం గ్రామ ప్రజలను ఎంతో శోక సందర్భంలో ఉంచేసింది. డబ్బు లేకపోయినా, పెద్దగా చదువుకోకపోయినా రమేష్ కు కష్టపడే గుణం ఉంది. అంతకు మించి మంచితనం ఉంది. అందుకే గ్రామంలో రమేష్ అంటే అందరికీ అభిమానం. అలాంటి మంచి వ్యక్తిని చిన్న వయసులోనే ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడంటూ గ్రామస్తులు బాధపడుతున్నారు. రమేష్ లేడు, అనూష లేదు. మరో పండక్కి ఈ 2 చిన్నారుల ముఖాలు మళ్లీ కనిపించవు. ఒకే ఒక్క దుర్ఘటన ఆ కుటుంబం మొత్తాన్ని చెదిమేసింది. అన్యోన్యమైన కుటుంబం అంతా సెటిల్ అయ్యారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. అంతలోనే పెద్ద కుదుపు. ఒకే ఒక యాక్సిడెంట్తో ఆ పచ్చటి కుటుంబం తల్లి కూతులను కోల్పోయింది. కర్నూలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మెదక్ జిల్లాలోని ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. తల్లి సంధ్యారాణి, కూతురు చందన ఈ ఘటనలో మృతి చెందారు. మొన్న దీపావళితో తల్లి కూతుళ్ళిద్దరూ ఇలా ఫోటో దిగారు. కూతురు చందన అంటే తల్లికి పంచప్రాణాలు. రోజు కూతురుతో మాట్లాడకుండా నిద్రపోదు. చందనకు కూడా అంతే. తల్లి సంధ్యారాణి అంటే ప్రేమ. భర్త ఆనంద్ గౌడ్తో కలిసి దుబాయ్లో ఉంటున్నారు సంధ్యారాణి. కూతురు చందన బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీపావళికి అంతా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పండక్కి 2 రోజుల ముందే సంధ్యారాణి మెదక్ జిల్లాలోని శివాయిపల్లిలో ఉన్న తన సొంతింటికొచ్చింది. ఆఫీస్కు సెలవు పెట్టిన చందన కూడా అదే టైంకి స్వగ్రామానికి చేరుకుంది. తల్లి కూతుళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా దీపావళిని జరుపుకున్నారు. పండక్కి కొన్ని రోజుల ముందు అర్జెంట్ పని మీద భర్త దుబాయ్ వెళ్లిపోయినప్పటికీ సంధ్యారాణి మాత్రం ఇక్కడే ఉండిపోయారు. కూతుర్ని బెంగళూరుకి డ్రాప్ చేసి అట్నుంచి అటు దుబాయ్ వెళ్లాలనేది ఆమె ఆలోచన. అనుకున్నదే తడువుగా తల్లితో పాటు తనకు బస్ టికెట్లు బుక్ చేసింది చందన. వి కావేరి బస్సులో L14, L15 బెర్తులు బుక్ చేసుకున్నారు. మూసాపేట వద్ద ఇద్దరు బస్ ఎక్కారు. బస్సులో కూడా ఇద్దరు సరదాగా చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పడుకున్నారు. రాత్రి 2:30 తర్వాత బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతో బైక్ బస్సు కిందకు వెళ్లిపోయింది. దీంతో మంటలంటుకున్నాయి. క్షణాల్లో బస్సు మొత్తం పొగలు వ్యాపించాయి.
నిద్రలో ఉన్న చందన, సంధ్యారాణి దట్టమైన పొగకు ఉక్కిరి బిక్కిరయ్యారు. ముందుకు వెళ్దామంటే డోర్ లాక్ అయింది. వెనక్కు వెళ్దామంటే అప్పటికే మిగతా ప్రయాణికులతో చిన్నపాటి తొక్కిసలాటే మొదలైంది. ఒక దశలో పొగ వల్ల ఎవ్వరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. దీంతో హాహాకారాలు చేస్తూ బస్సులోనే చిక్కుకుపోయారు చందన, సంధ్యారాణి. అంతలోనే మంటలంటుకోవడంతో తల్లి కూతుళ్ళిద్దరూ సజీవ దహనమయ్యారు. ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్ లోనే బుక్ చేసింది. మరి అన్నకనే పోయిందని ఆడికి కావేరీ ట్రావెల్స్ పోయింది. పోతే ఆడ లిస్ట్ చూస్తే వీళ్ళ పేరు జరిగింది లిస్ట్లో ఉన్నాయి. ఇక అప్పుడు కన్ఫామ్ అయ్యి వీళ్ళు ఆడిపోయారు. సంధ్యారాణి, చందన ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే బంధువులు హుటాహుటిన కర్నూలు వెళ్లారు. దుబాయ్లో ఉన్న సంధ్యారాణి భర్త ఆనంద్ గౌడ్కు సమాచారం అందించారు. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదం ఆ తల్లికి కడుపు కోత మిగిల్చింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ ఇల్లాలు ఇప్పుడు బిడ్డను కూడా కోల్పోయి భరించరాని వేదన అనుభవిస్తోంది. కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిని ఏకాకిని చేసి వెళ్ళిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధాత్రి. కర్నూలు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధాత్రి మృతి చెందింది. ఈమెది పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామం. కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు మంటల్లో చిక్కుకుపోవడంతో బస్సులోనే కాలి బూడిదైంది ధాత్రి. ఈమె కుటుంబానిది ఓ విషాద గాథ. ధాత్రి తల్లి గన్నపనేని వాణిది పూసపాడు గ్రామం. పూనూరుకు చెందిన గన్నపనేని భానుప్రసాద్తో వివాహం జరిగింది. అయితే ఊహించని విధంగా భర్తను కోల్పోయారు వాణి. అప్పట్నుంచి కూతురే సర్వస్వంగా ఆమె బతుకుతుంది. తండ్రి లేని బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంది. చిన్నప్పట్నుంచి చదువులో చురుగ్గా ఉండే ధాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. దీంతో ఆమె తల్లి ఎంతో సంబరపడింది. దీపావళికి ఇంటికొచ్చిన ధాత్రి తల్లితో ఆనందంగా గడిపింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్ళింది. అట్నుంచి అటు బెంగళూరుకు టికెట్ బుక్ చేసుకుంది. బస్సులో మొదటి టికెట్ ఈమెదే. డ్రైవర్ వెనుక ఉండే అప్పర్ బెర్త్ బుక్ చేసుకుంది. మేనమామకు బై చెప్పి జేఎన్టీ వద్ద బస్సెక్కింది. కర్నూలు రాగానే ఆ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ బస్సు కిందకు వెళ్ళింది. ఆ రాపిడికి మంటలు చెలరేగాయి. ధాత్రి బస్సు ముందు భాగంలోనే ఉండటంతో ప్రమాద తీవ్రత ఆమెపై ఎక్కువగా పడింది. పైగా డోర్ కూడా లాక్ అవడంతో ఆమె వెనుక భాగానికి కూడా వెళ్లలేకపోయింది. నిమిషాల్లో అగ్ని కీలలు బస్సును చుట్టుముట్టాయి. దీంతో ఆ మంటల్లో ధాత్రి అక్కడికక్కడి ప్రాణాలు విడిచింది. ధాత్రి మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలముకుంది. ఇప్పటికే భర్తను కోల్పోయిన ధాత్రి తల్లి ఇప్పుడు కూతుర్ని కూడా పోగొట్టుకొని ఏకాకైంది. ఆ తల్లి కొడుకులకు అదే చివరి ప్రయాణమైంది. భర్తను కోల్పోయి పిల్లలే సర్వస్వంగా జీవిస్తున్న ఆ తల్లి కొడుకుతో సహా అగ్ని కీలలకు ఆహుతైంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు ఇద్దరూ సజీవ దహనమవ్వడం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. పుట్టినరోజు నాడు కొడుక్కి ప్రేమతో కేకు తినిపిస్తున్న ఈ మహిళ పేరు ఫిలోమెన్ బేబీ. వయసు 64 సంవత్సరాలు. ఈమెకు ఒక్కగానొక్క కొడుకు. పేరు కిషోర్ కుమార్. వీళ్ళిద్దరూ కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కిషోర్కు తల్లి అంటే ఎంతో ప్రేమ. అందుకే తనతో పాటు బెంగళూరు తీసుకెళ్లిపోయారు. తల్లి కొడుకు ఇద్దరూ బెంగళూరులోనే ఉంటున్నారు. ఫిలోమిన్ బేబీ కుమార్తె హైదరాబాదులోని పటాన్ చెరులో ఉంటోంది. దీపావళిని కూతురుతో కలిపి జరుపుకోవాలని తల్లి అనుకుంది. దీంతో తల్లిని హైదరాబాదు పంపించాడు కిషోర్. కుటుంబమంతా ఆనందంగా దీపావళి పండగ జరుపుకుంది. పండగ తర్వాత తిరిగి బెంగళూరు తీసుకెళ్లేందుకు కిషోర్ హైదరాబాదు వచ్చాడు. తిరుగు ప్రయాణం కోసం వి కావేరీ బస్సులో ఇద్దరికీ టికెట్లు బుక్ చేశాడు. బస్సులో L8, L9 బెర్తులు వీళ్లకు దొరికాయి. కూతురుకు జాగ్రత్తలు చెప్పి కొడుకుతో కలిసి బయలుదేరింది ఫిలోమిన్ బేబీ. అదే తుది వీడ్కోలు అవుతుందని ఆ కూతురుకు తెలియదు. తల్లి కొడుకు ఇద్దరూ పటాన్ చెరులో బస్సెక్కారు. కర్నూలులోని చిన్న టేకూరు వద్దకు రాగానే వి కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఎదురుగా ఉన్న పల్సర్ బైక్ ను ఢీకొంది. ఆ వేగానికి బైక్ బస్సు కిందకు వెళ్ళింది. రాపిడికి పెట్రోల్ మండడంతో బస్సుకు నిప్పంటుకుంది. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి 2:30 అంతా గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందో ఎవ్వరూ గమనించలేదు. ఒక్కసారిగా బస్సులోకి పొగ రావడం మొదలయింది.
అంతా ఒకటే గందరగోళం. ప్రయాణికులు హాహాకారాలు చేశారు. బస్సు నుంచి బయటపడేందుకు అటూ ఇటూ పరుగులు తీశారు. కానీ డోర్ తెరుచుకోలేదు. అద్దాలు పగల్లేదు. చూస్తుండగానే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఆ అగ్నికీలల్లో ఫెలోమిన్ బేబీ, కిషోర్ ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.